వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కోల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి రవీంద్ర పరిష్కారం కోసం ఆయా శాఖలను ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ విషయంలో చిత్తశుద్ధిగా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్న కోల్లు రవీంద్ర గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలకే పరిమితమయ్యాయని అన్నారు. పోర్టు నిర్మాణం విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని శుద్ధపోస కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతివ్రత శిరోమణి పేర్ని నాని గారు పేదలకు ఇల్లు ఇవ్వడానికి నటిస్తాడు ఆయన. ఎందుకంటే గతంలో ఆయన 2008, 2004 నుంచి 2009 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరగ్రహారం దగ్గర రైతులకి అది ఆల్రెడీ కోర్టులో ఉన్న ఇష్యూ. ఆ రోజున కొంతమందికి పట్టాలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓట్లు వేయించుకుని అవన్నీ కూడా పాపం అప్పులు చేసి ఆ రోజున కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలామంది అప్పులు పాలైపోయారు. అవన్నీ కూడా చివరికి మొండి గొడవలతో మొత్తం కూడా నేలమట్టం అయిపోయారు. అది 2004-09 మధ్య చేశారు. 9-14లో పోర్టు డ్రామాలాడి బందరు ప్రజలు మోసం చేశారు. పోర్టు తీసుకురాకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పాడు. పెదపట్నం అమ్మతోడు పెదపట్నం పోర్టు అన్నాడు. ఇన్ని డ్రామాలు ఆడి అసలు సిగ్గనిపించట్లే ఆయన మాటలకి. ఇవాళ కొత్త డ్రామాలు ఆడతాం. 2014-19లో ఆ రోజున మేము చిత్తశుద్ధితో పోర్టు కోసం, భూముల సేకరణ కోసం, భూ సమీకరణ కోసం, భూ ఎక్విజేషన్ కోసం కొన్ని పాలసీలు తీసుకొచ్చి డబ్బులు కూడా, నిధులు కూడా విడుదల చేపిస్తే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి రకరకాల డ్రామాలు ఆడారు. అయినా కూడా ఆ రోజు పనులు స్టార్ట్ చేశాం. 2018 పనులు స్టార్ట్ చేసినాక ప్రభుత్వం మారడం, వాళ్ళు వచ్చి అసలు కాంట్రాక్టర్నే మార్చేశారు. వీళ్ళు గతంలో మైతా సంస్థ, తర్వాత నవయుగ సంస్థ, నవయుగాన్ని మార్చేసి మెగాకి వాళ్ళే ఇచ్చారు. అంటే వీళ్ళ డ్రామాలు ఒకసారి ప్రజలు కూడా గమనించాలని చెప్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మెగాకి ఇచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు నవయుగాకి ఇచ్చారు, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెగాకి ఇచ్చారు. కేవలం ఎన్నికల డ్రామాలు ఇవన్నీ కూడా. 2008లో ఎలక్షన్స్, 2009 ఎలక్షన్స్ ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రకటన చేసి ఇక్కడికి వచ్చి దిమ్మకట్టెళ్ళారు. 2014కి ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి జీవో ఇచ్చి పనులు స్టార్ట్ చేస్తానని చెప్పి అప్పుడు డ్రామా ఆడినారు. మళ్ళీ 2023లో ఎన్నికలు వస్తున్నాయి, 24 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడారు.